తప్పుగా అనుకోనంటే ఇంత ఓపెన్ అయ్యాయి కాబట్టి ఒకటి అడగనా, ఈ జీవితంలో జరిగిన ఒక ఫేస్, ఒక న్యూడ్ వీడియో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఒక 5 సెకండ్ వీడియో నీ జీవితాన్ని నాశనం చేసింది. ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? నీకు తెలిసి జరిగిందా, నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా జరిగిందా? అసలు ఎన్ని మామూలు ఎన్ని ఏముంది? నవ్వండి మీరు అలాగా చేయరు. వీడియో మీరు చేసింది ఆన్ పాయింట్ లో ఉండిందే కాదు, ఎలాగా కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎలా వెళ్ళిపోయిందంటే మేము అప్పుడు ఈ బెట్టింగ్ ఏ వీడియో అని మాత్రం చెప్పకు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. ఏ వీడియో ఎట్లా అవుతుంది అప్పటికి? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతే అర్థం అవుతుంది. దాని ఇంకా మనం ఎక్కువ మాట్లాడలేం కూడా దాని గురించి, ఎందుకంటే నేను ఒక్కలేం కూడా దాని గురించి, ఎందుకంటే నేను ఒక్కడిని ఇన్వాల్వ్ అంటే ఎక్కువ బయటికి ఎలా వచ్చింది అసలుకి? నా వెంట పడ్డాడంటే అటు ఇటు కనిపెద. నో ఐడియా. అంటే నీ కెరీర్ ని నాశనం చేద్దామని వచ్చిన వీడియో అది బయటికి? మీరు ఐడియా ఉందా దాని గురించి? అసలు ఎలా ఏంటి అని కూడా నెవర్ నో. ఈ సెకండ్ కూడా వి కాంట్ ఫిగర్ ఇట్ అవుట్. ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. కానీ చాలా సఫర్ అయ్యావా? చెప్తున్నా కదా 2 years అయిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకంటే ఎక్కువ ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ఇంకా సఫరింగ్ కదా, మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్స్ కదా ఇవన్నీ. పాపం ఫీల్ అయినట్టున్నారు. పెయిన్ఫుల్ థింగ్ అంటే ఇద్దరు నువ్వన్నా ఎవరికన్నా పంపాలి, లేదా తనన్నా పంపాలి. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది, ఇంకేమైనా చెప్పండి. పెయిన్ఫుల్ థింగ్ ఇన్ ద సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమింగ్ టువర్డ్స్ మీడియా, ఫేసింగ్ పీపుల్ అని. ఓకే హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను